దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అనుమానితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో 14 నెలల చిన్నారి కరోనాతో నీలోఫర్ ఆసుపత్రిలో చేరింది. నాంపల్లిలోని ఆగాపుర ప్రాంతానికి చెందిన ఈ పాప తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో 5 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరింది. పద్నాలుగు నెలల చిన్నారికి వైరస్ సోకటంతో ఆసుపత్రి వర్గాలు అలర్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. వేగంగా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం నాటికి కేసుల సంఖ్య 20కి చేరింది. వీరిలో ఒకరు కోలుకొని డిశ్చార్జ్ కాగా మిగతా 19 మంది ఐసోలేషన్లో ఉన్నారు. వారి కేసుల్లో 4 హైదరాబాద్లోను, మెదక్, రంగారెడ్డిలో చెరో కేసు వెలుగు చూసినట్లుగా అధికారులు తెలిపారు. ఇక తెలంగాణలో కరోనా కేసులకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతున్నాయి. మళ్ళీ పాత రోజులు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా కూడా కేసులు రోజులు పెరుగుతుండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. కొన్ని గైడ్లైన్స్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నాం. నీలోఫర్ హాస్పిటల్లో కూడా 14 నెలల చిన్నారికి కోవిడ్ కూడా సోకినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో నీలోఫర్ సూపరింటెండెంట్ ఉషారాణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, 14 నెలల చిన్నారికి కోవిడ్ సోకిందని కూడా తెలుస్తూ ఉంది. ఎట్లా ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు హాస్పిటల్? ఈ మీరు చెప్పినట్టు ఒక 14 నెలల చిన్నారికి పాజిటివ్ రావడం జరిగింది. ఈ చైల్డ్ మామూలుగా న్యూమోనియా సిమ్టమ్స్ ఎట్లుంటాయో అంటే జ్వరము, దగ్గు, జలుబు, అలాగే బ్రీదింగ్ ప్రాబ్లం, కొంచెం ఆయాసంతో అడ్మిట్ అయ్యాడు. ఈ మిగతా న్యూమోనియా కేసుల్లో లాగానే మా దగ్గర ఇప్పుడు 80 కేసులు న్యూమోనియాతో ట్రీట్మెంట్ నడుస్తుంది. అదే సిమ్టమ్స్తోనే అడ్మిట్ అయ్యాడు. సెపరేట్గా ఏమి సిమ్టమ్స్ లేవు. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ గైడ్లైన్స్ వచ్చినప్పుడు మనం రీటెస్టింగ్ స్టార్ట్ చేసినాం. మధ్యలో కోవిడ్ టెస్టింగ్ మానేసినా ఇప్పుడు అందరి కేసులకి, అన్ని అడ్మిటెడ్ న్యూమోనియా కేసెస్కి కోవిడ్ టెస్ట్ చేయడం జరిగింది. సో దానిలో ఈ ఒక్క చైల్డ్కి మాత్రం పాజిటివ్ వచ్చింది. ఈ చైల్డ్ ఇనీషియల్గా అడ్మిట్ అయినప్పుడు బాగా ఆయాసం ఉంది, కానీ ఇప్పుడైతే ఆయాసం తగ్గి సిమ్టమ్స్ అన్నీ తగ్గినాయి. చైల్డ్ స్టేబుల్గా యాక్టివ్గా ఉన్నాడు. మేడం హాస్పిటల్లో ఏమైనా కొత్త ఐసోలేషన్ వార్డ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీని మీద? డెఫినెట్గా ఈ కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్న న్యూస్ వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ గైడ్లైన్స్, అలాగే మన స్టేట్ గవర్నమెంట్ అలర్ట్స్ వచ్చినప్పటి నుంచి మేము ఓపీ అనేది ఇదివరకు కోవిడ్ ఫస్ట్ సెకండ్ వేవ్స్ అలా ఉన్నప్పుడు సెపరేట్గా రెస్పిరేటరీ ఓపీ రన్ చేసేవాళ్ళం. మధ్యలో కోవిడ్ తగ్గినాక అది మానేసాము. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసాం. ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరాలు ఉంటే ఆ పిల్లల్ని వేరే కండిషన్స్ ఉన్న పిల్లలతో కలపకుండా వేరే ఫ్లోర్లో సెపరేట్గా ఓపీ రన్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కోవిడ్ రాకుండా ప్రికాషన్స్ అంటే దూరంగా ఉండాలి, మాస్క్ వేసుకోవాలని రిపీటెడ్గా అనౌన్స్ చేయించడం జరుగుతుంది. అలాగే ఇన్పేషెంట్ విషయానికి వస్తే మనకి సెపరేట్గా ఐసోలేషన్ బిల్డింగ్ అంటూ ఉంది, సెపరేట్ బిల్డింగే ఉంది. సో ఏ విధమైన రెస్పిరేటరీ కేసు, దగ్గు, జలుబు, జ్వరం, ఆయాసం లాంటి పిల్లలు వస్తే వాటిని సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ సారీ అంటాము. ఆ కేసెస్ అన్నీ ఈ బిల్డింగ్లోనే అడ్మిట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ టెస్టింగ్ చేసినాక ఇది నియర్లీ 120 బెడ్స్ విత్ ఆక్సిజన్ ఉన్నాయి ఈ బిల్డింగ్లో. ఒకవేళ పాజిటివ్ వస్తే పెట్టడానికి ఒక 20 బెడెడ్ సెపరేట్ కోవిడ్ వార్డ్ కూడా తయారు చేసి ఉంచాము. దానికి సరిపడా వెంటిలేటర్స్, హెచ్ఎఫ్ఎన్సీ మెషిన్స్, ఆక్సిజన్ సప్లై అన్నీ అందుబాటులో ఉన్నాయి. మేడం ఫస్ట్ వేవ్ చూసినాం, సెకండ్ వేవ్ చూసినాం, థర్డ్ వేవ్లో కూడా చాలా చూసినాం. ఒక మనిషి మొత్తం ఒక విధ్వంసం కూడా సృష్టించినటువంటి పరిస్థితి. ఇప్పుడు JN1 అనేది ప్రధానంగా పిల్లలపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎట్లా ఉండబోతుంది, మీరు ఏం చెప్తారు మేడం? నేను కనుక చూస్తే ప్రీవియస్ వేవ్స్లో సెకండ్ వేవ్ అడల్ట్స్లో అంత సీరియస్గా వచ్చినా ఇప్పటి వరకు వచ్చిన అన్ని కోవిడ్ వేవ్స్లోనూ అదృష్టం కొద్దీ పిల్లల్ని ఎక్కువ ఎఫెక్ట్ చేయలేదు. మాకు ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో కూడా ఈ నీలోఫర్ హాస్పిటల్లో 100 పాజిటివ్ కేసెస్ని ఈచ్ వేవ్లో ట్రీట్ చేసాం. కాకపోతే అవన్నిటి కూడా మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్సే ఉన్నాయి.
సివియర్ సిమ్టమ్స్ ఉండి వెంటిలేటర్ దాకా వెళ్ళి డెత్స్ అయిన కేసెస్ అయితే రాలేదు. సో అలాగే ఈసారి కూడా ఈ JN1 వేరియంట్ అనేది WHO స్టేట్మెంట్ ప్రకారం ఇది ఓన్లీ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే సివియరిటీ వచ్చే అవకాశం లేదు, కాకపోతే ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. సో మనకి పాజిటివిటీ రేటు చాలా మల్టిపుల్ ప్రపోర్షన్స్లో పెరిగే అవకాశం ఉంది, కానీ హాస్పిటల్ అడ్మిషన్స్ పెరిగే అవకాశం అయితే లేదు. ప్రికాషన్స్ ఏం చెప్తున్నారు మేడం? ప్రధానంగా ఆ పిల్లలు, తల్లిదండ్రులు చిన్న చిన్న పిల్లలు తీసుకొని వస్తుంటారు ఇక్కడ, ఇలాంటి ప్రికాషన్స్ సో వాళ్ళకి ఏం చెప్తున్నామంటే చిన్నపిల్లల్ని అనవసరంగా బయటకు తీసుకెళ్ళొద్దు, ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ మాల్స్ కానీ సినిమా హాల్స్ కానీ తీసుకెళ్ళకండి. ఒకవేళ ఏదైనా బయటకు తీసుకెళ్లాల్సి వస్తే కంపల్సరీగా మాస్క్ ధరించండి. అలాగే సోషల్ డిస్టెన్సింగ్, పెద్దవాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అలాగే ఎవరికైనా పెద్దవాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు హ్యాండ్ హైజీన్ కంపల్సరీ, హ్యాండ్ వాష్ చేసుకోకుండా లోపలికి రాకూడదు, పిల్లల్ని టచ్ చేయకూడదు. ఒకవేళ ఎవరికైనా జ్వరము, పిల్లలకి దగ్గు జ్వరం సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని స్కూల్కి పంపించకూడదు సిమ్టమ్స్ పూర్తిగా తగ్గేదాకా. సో ఇది మొత్తం మీద అయితే పిల్లలకు అనేది పిల్లల మీద పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదని కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, ఇటు నీలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే ట్రీట్మెంట్ జరుపుతున్నాం. ఐసోలేటెడ్ వార్డులు కూడా సపరేట్గా ఏర్పాటు చేసి వైద్యం అందించేందుకు కూడా డాక్టర్లు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నీ గౌస్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.